ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి, విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు అధ్యక్ష. ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తారు. డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 18లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే వీళ్ళు వస్తానే ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తీసేస్తే మళ్ళీ మేము వస్తానే ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష ఆ రోజు ఆలోచించినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని డాక్రా సంఘాలకి ఆ రోజు మహిళలకి డాక్రా సంఘాలు తీసుకొచ్చాం, వన సంరక్షణ సమితులు తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. అదే మరి ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ సమాజంలో అనేక సమస్యలు, వరకట్న సమస్య. పేరెంట్స్ అయితే ఆడబిడ్డల పట్ల వివక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలై చదివించడం, ఆడపిల్లలై చదివించకుండా మానేయడం. ఎందుకంటే పెళ్లి చేసి తొందరలో పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని దానిపైన కూడా క్యాంపెయిన్ చేశాం. కడాన దేశ 1996లో ఆడబిడ్డలకి గర్ల్స్కి కూడా 33% ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇప్పించాం. చాలామంది నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు, మీరు 33% ఇస్తున్నారు, మెరిట్లో వస్తారు, 50 క్రాస్ అవుతారు, మేమేం కావాలంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలను చదువుకోవాలని ప్రోత్సహిస్తే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా దేశ, ఎక్కడైనా
చదువుకున్న ఉద్యోగాలు చేసే వాళ్ళు అడిగితే భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆడబిడ్డలకే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అది ఆ రోజు చూపించిన చొరవ. దీనివల్ల వరకట్నాలన్నీ పూర్తిగా పోయినాయి, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ, నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజులు మాకు బ్లాక్స్ ఉండేటి. ఇప్పుడు మండలాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలో బ్లాక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజు సమితిలు ఉండేటివి, ఆ రోజు జిల్లా పరిషత్ ఉండేది. ఆ రోజు చూస్తే అధ్యక్ష, ఎవరైనా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పొలం దగ్గరికి పోయి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఇది చేస్తే ఆయన దగ్గర కాగితం ఉండేది కాదు, సిగరెట్ తాగే బ్యాక్ పేపర్ ఉండేది, దానిపైన ఆర్డర్ చేసి పంపించేవాడు. యూ కెన్ ఇమాజిన్. ఆ రోజు ఈ టీచర్స్ అంతా పంచాయతీరాజ్ టీచర్స్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్లు, సమితి ప్రెసిడెంట్లు ఇష్టానుసారంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి పడిగాపులు కాసేవారు. అది చూస్తే నాకు అనిపించింది, చదువు చెప్పవలసిన టీచర్లు వేరే వాళ్ళ దగ్గర పోయి పడిగాపులు గాయడం ఏంటి? అందుకే ఫస్ట్ టైం అధ్యక్ష పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి టీచర్ వచ్చే పని లేకుండా నేరుగా వాళ్ళ పనితనం పైన ట్రాన్స్ఫర్స్ తీసుకొచ్చాం. దీని నెక్స్ట్ లెవెల్కి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఒక యాక్టే తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడక్కడ వైలేషన్స్ అవుతున్నాయి, వీళ్ళు వైలేషన్ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఈరోజు చేసిన నిర్ణయాలు కాదు దిశ. గడిచిన 30 సంవత్సరాలుగా అనేక విధాలుగా అనేక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి. కొన్నిసార్లు అయితే నన్ను వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు బాగా చదివి చెప్తే ఐఐటి పోయే పరిస్థితికి వచ్చారు. దాన్ని మళ్ళీ డెడికేటెడ్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఈరోజు 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారు. ఈ 5 లక్షల మందికి రెసిడెన్షియల్ స్కూల్స్ గారు కట్టగలిగితే, అక్కడ కానీ స్పెషల్ కోచింగ్ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఈరోజు గడిచిన ప్రభుత్వం 19-24 10-12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్కి రావడం మానేశారు, బడికే మానేసే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఒక హామీ ఇచ్చాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల మీరు చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో, ఇంకొక పక్క మీరు చూస్తే ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ గవర్నమెంట్ రికమెండేషన్, గవర్నమెంట్ దీనికి ఇవ్వాలి, కోటా కింద ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఈరోజు అది ఉన్నప్పటికీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు మొట్టమొదటిసారిగా విద్యా ప్రమాణాలు బాగున్నాయి కాబట్టి 1 లక్ష మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారంటే అది ఒక చరిత్ర. ఇది ఓవర్ నైట్ అయిపోలేదు దిశ. ఇవన్నీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రొసీజర్ అయినాయి. ఇక్కడికి వస్తే దిశ ఈరోజు డిఎస్సి, నేను ఒకటే చెప్తున్నా మాట్లాడే వ్యక్తులకి, మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డగాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బుర్ర జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు.